ఆ మాటలకు ఆమె చెవి మూసుకుంటుందా? అంటే అసభ్యంగా ఎన్ని పచ్చి బూతులు తిడితే ఆమె చెవులు మూసుకుని వినలేక, అంటే ఎంతమందిని కేసుల్లో ఇరికిస్తావు? ఇదేమి రాజకీయం జగన్మోహన్ రెడ్డి? నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగన్ భార్య నుంచి ముందు ప్రజలను కాపాడటం దేవుడెరుగు, మీ పోలీసులను కాపాడుకోండి. జనమే జగన్ కొంపకి తాళ్ళు కట్టే రోజు దగ్గరలో ఉంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. డిఎస్సి మీద వైసీపీ చేస్తున్నటువంటి రగడ మనం కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఉధృతంగా వైసీపీ శ్రేణులు ఇది అక్రమ డిఎస్సి, మెగా డిఎస్సి కాదంటూ నిరసన చేస్తూ ఉన్నారు. అలాగే డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగాలు పొందారో ఆ అభ్యర్థులు కూడా మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. మేము కష్టపడి అహోరాత్రులు శ్రమించి మేము చదువుకొని జాబులు కొడితే మమ్మల్ని హేళన చేస్తున్నారంటూ వైసీపీ మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఒక మహిళా ఎస్ఐని కూడా తొక్కుకుంటూ నిరసన మీకు అనుమతి లేదు అని వైసీపీ శ్రేణుల్ని కంట్రోల్ చేసే క్రమంలో ఆ మహిళా ఎస్ఐని తొక్కుంటూ వెళ్ళిన నేపథ్యం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా డిఎస్సి గురించి రోజు రోజుకి వైసీపీ తీరు పెరుగుతూనే ఉంది. అంటే ఏదో ఒక రగడ సృష్టించాలి అని. తాజాగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మూక మహిళా ఎస్ఐని, గతంలో మనం చూసాం మహిళా ఎస్ఐని చెవులు మూసుకొని ఆవిడ మీద చింతాడ రవి ఏ విధంగా చేశాడు, అలాగే ఇప్పుడు కూడా ఒక మహిళా ఏఎస్ఐని తొక్కుకుంటూ వెళ్ళిపోయిన నేపథ్యం. ఈ డిఎస్సి అనుమతి లేదు మీకు అని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినందుకు ఏ విధంగా చూడాలంటారు? రాజు వెడలే అనే ఒక సినిమా చూసా. అందులో ఒక పాట ఉంటుంది, రాజు వెడలే రభసకు టట్టడాయ్ టట్టడాయ్ అంటూ. ఇప్పుడు జగను వెడలే తొక్కడానికి, టట్టడాయ్ అనాలా? జగను వెడలే తొక్కి చంపడానికి, రప్ప రప్ప పొట్టేళ్ల తలలు నరకడానికి ఏమనాలా? ఇప్పుడు నిన్నగాక మొన్న అక్కడ ఎస్ఐ ప్రవల్లిక అక్కడ మనం చూసాం, ఆంపోలు జైలు పర్యటనకు బయలుదేరి సీదిర్ అప్పలరాజు ములాఖాత్ అన్నాడు. ములాఖాత్ అయ్యావా? టైం దాటి వెళ్ళిపోయాడు, దాన్ని కావాలనే ఆయన టైం డిలే చేశాడని చెప్పారు. మరి ఎందుకు వెళ్ళావు అంటే, వెళ్ళింది అప్పలరాజు పరామర్శకు కాదు, వెళ్ళింది ఎందుకు? వీరంగానిక? అదే అన్నట్టుగా స్పష్టం. వెళ్ళింది జనాన్ని ఇబ్బంది పెట్టడానికి, జనానికి నరకం చూపించడానికి. కిలోమీటర్ వెళ్ళటానికి గంట పట్టుద్దా? 6 కిలోమీటర్లు వెళ్ళటానికి 6 గంటలు తీసుకుంటాడా? అరే అక్కడ చింతాడ రవికుమార్, అసలు అతని అనుచరులు ఏ విధంగా అక్కడ మీ బందోబస్తుకు వచ్చింది ఆ ఎస్ఐ, ఆమె పట్ల వాళ్ళు చేసిన ఇది అదేమంటే రవికుమార్ ఏమంటాడు, ఆమె ఆరోగ్యం బాగోలేదు, నువ్వు పక్కెళ్ళమ్మా అని చెబుతున్నాను అంటే ఆ మాటలకు ఆమె చెవులు మూసుకుందా? అబద్ధం సార్, అసలు అతకాలంటారు అబద్ధం చెప్పిన ఆ మాటలకు ఆమె చెవి మూసుకుంటుందా? అంటే అసభ్యంగా ఎన్ని పచ్చి బూతులు తిడితే ఆమె చెవులు మూసుకుని వినలేక. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న ఇక్కడ పూతల పట్టు, అక్కడ జ్యోతి అనే ఏఎస్ఐ, వాళ్ళు మనుషుల రాక్షసుల అసలు అర్థం కావట్లా. ఏంటి అసలు ఆమె పట్ల ఏ విధంగా, ఆమె ఒక రోప్ అక్కడ పెట్టి అక్కడ మీరు లోపలికి రావద్దు, మీరు అక్కడే నిరసన వ్యక్తం చేయండి అంటూ ఆ రోప్ పార్టీ వాళ్ళంతా అక్కడ ఉంటే ఆమెను అసలు ఈడ్చి కింద పడేసి తల పగిలింది ఆ జ్యోతి. ఇప్పుడు ఆ కేసు ఏదో 20 మంది కేసు. సునీల్ కుమార్ A1, లలిత కుమారి A2. ఇప్పుడు రవికుమార్ ఎక్కడున్నాడు? జైలు పరారయ్యాడు. 9 రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు, మొత్తానికి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేపొద్దున సునీల్ కుమార్ కూడా అరెస్టా? డెఫినెట్గా కావాల్సిందే కదా సార్. లలిత కుమారి అరెస్టా? అంటే ఎంతమందిని కేసుల్లో ఇరికిస్తావు? ఎంతమంది జీవితాలు ఆయన కోసం. ఇదేమి రాజకీయం జగన్మోహన్ రెడ్డి? నాకైతే అర్థం కావట్లా. ఇంతకుముందు జగన్ ఒక్కడే, ఇప్పుడు ఊరూరా జగన్లో అవ్వాలా? ఆ విధంగా ఒక ఇది జాంబీస్ అని ఉంటారు సార్ సినిమాలో, ఒక హాలీవుడ్ సినిమా ఒక క్లిప్ చూశాను నేను. ఒక వ్యక్తికి ఒక మానసిక జబ్బు, అది ఒక రాక్షసులా తయారవుతారు, మెడ మీద కొరుకుతారు. అట్లా వేల కొలది లక్షల కొలది అలాగే తయారై మానవాళ్ళ మీద పడి చంపేస్తూ ఉంటారు మనుషుల్ని. అందరికి జాంబీస్ అంటిస్తూ ఉంటారు. అట్లా ఒక్క జగను 10 కొలది 100 కొలది 1000 కొలది తయారవుతూ ఉన్నారు. ఏదో జాంబిరెడ్డి సినిమా చూపించినట్టు చూపించావు. అందులో ఏదో దెయ్యాలు కూడా ఇట్లా తిరుగుతూ ఉంటాయి. జాంబిరెడ్డి ఏంటి ఆ సినిమా? సేమ్ అదే సార్. అవును, ఆ హాలీవుడ్ మూవీని బహుశా ఇన్స్పిరేషన్ తీసుకుని తీశారేమో. సేమ్ అలాగే సార్. వాడు కూడా మెడ కొరుకుతూ ఉంటారు. ఇప్పుడు ఈ జగన్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకులు ఇక జనం మెడలు కొరకటమేనా? గంగమ్మ జాతరలో ఏటాడినట్టుగా ఏటాడమని ఆయనే ఇండైరెక్ట్ గా తప్పేంటి అన్నాడు. ప్రెస్ మీట్ లో ఇట్లా పెడుతున్నారు అని అంటే తప్పేంటి, పెడితే తప్పేంటి అన్నాడు. అంటే ఇప్పుడు తొక్కి చంపితే తప్పేంటి అంటాడా? అదే కదా సార్.
ఇప్పుడు అతను నిన్న అక్కడికి వెళ్ళాడు, ఆంపోలు జైలు, అప్పలరాజు పరామర్శ. వాళ్ళ పార్టీ నాయకుడు వైసీపీ అనిల్ అనేవాడు, అరే ఆ సైలెన్సర్లు తీసేసి ఆ వెహికల్స్ ఆ హోరెత్తిచ్చి చిన్న కూరగాయల వ్యాపారి చంపేశారు. మునేశ్వరరావు అని ఒక చిన్న కూరగాయల వ్యాపారి వీళ్ళ యొక్క వైసీపీ కార్యకర్తల యొక్క వాహనాల కింద పడి చచ్చిపోయాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో రెంటపాళ్ళు వెళ్ళాడు, సత్తెనపల్లి దగ్గర ఏదో బెట్టింగ్ సూయిసైడ్ అతను ఎవరో ఉంటే వైసీపీ నాయకుడు విగ్రహావిష్కరణ అన్నాడు. ఎంతమందిని చంపాడు? సింగయ్య స్వయాన ఆయన వాహనం కిందనే పడి నలిగిపోయాడు సార్. దళితుడు, అరే అసలు ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం కాదు, బ్రహ్మాండంగా దండాలు పెట్టడం, దశకాలు పెట్టడం, మీటింగ్ చేయడం, విగ్రహాన్ని ఆవిష్కరించడం. అసలు ఎలా? నీ కారు కింద పడి ఒకడు చనిపోతే అసలు కనీసం 2-3 రోజులు అసలు మనం అదే గుర్తొస్తుంది, అసలు ఉలికిపడి లెగుస్తాం. అవును, అట్లాంటిది జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రాణం అంటే గడ్డిపూస. సార్ నిజంగా లేసే మాత్రం కూడా జాలి దయ లేకుండా ఒక మనిషిగా సాటి మనిషిని జరిగితే అయ్యో అంటారు ఎవరైనా. కానీ ఆయన ఎందుకని ఆయన వాహనం కింద నలిగిపోయిన విషయం తెలిసినప్పటికి కూడా ఆ డ్రోన్ కెమెరా ద్వారా షూట్ చేసిన వీడియో బయటకు వచ్చింది. తెలిసినా కూడా అసలు పట్టించుకోకుండా అభివాదం చేస్తూ చిరునవ్వుతోటి ముందుకు కొనసాగిన నేపథ్యం. అసలు ఏంటి ఆయన నైజమే? ఆ సత్తెనపల్లి పర్యటనలో 3 చచ్చిపోయారు. ఒకటి సత్తెనపల్లిలో నలిగి చచ్చిపోయారు. అవును, బయటకు వచ్చి కూర్చున్నాడు, అక్కడ ఏదో కూల్ డ్రింక్ షాప్ కన్నా ఆ పండే దమాలు పడిపోయాడు. జయ భారత్ రెడ్డి ఏదో చూశాను అతని పేరు. అదే సార్, ఊపిరాడక. అంటే ఎంతమంది ఇవాళ చావుగులు కోరుకుంటున్నాడు. జోగి రమేష్ పరామర్శకని వెళ్ళాడు, ఆయన ఇల్లు ఏదో తగలబెట్టారు, ఏదో మొత్తానికి ఆయన ఏదో జైల్లో పెట్టారని చెప్పి జోగి రమేష్ పరామర్శకి వెళ్తే అక్కడ వాళ్ళ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చచ్చిపోయాడు. ఇది ఇబ్రహీంపట్నం. అక్కడికి వెళ్ళిన విన్యాసం, అరే అసలు ఆ పర్యటనలో మీరు చూశారు. జోగి రమేష్ కొడుకు పెళ్ళంట, ఆ పెళ్లికి ఇతను వెళ్ళాడు. సీఎం అనిపించుకోవటం, అసలు విపరీతంగా ట్రాఫిక్ జామ్స్, రద్దీ. ఆ పిచ్చోళ్ళు ఇప్పుడు అదే ఆ జాంబిరెడ్డి ఏదో సినిమాల్లో లాగా అసలు వాళ్ళు అప్పుడు ఏంటి ఒక ఉన్మాదుల్లాగా పిల్లాడేదో సైకిల్ మీద వెళ్తుంటే ఆ సైకిల్ లాక్కొని గిరగిరా తిప్పి దాన్ని ధ్వంసం చేసి ఆ సైకిల్ నేలకేసి కొట్టి, అంటే రేపు పొద్దున విరూపాక్షి పరామర్శకి వెళ్తున్నాడంట, గుర్తుందా? 13వ తారీఖు రేపు పరామర్శ కర్నూలు. అంటే ఇప్పుడు విరూపాక్షి పరామర్శకి వెళ్ళి మరి ఇంకెవరిని తొక్కి చంపుతావు? ఖచ్చితంగా జరిగి తీరకపోతే ఆయనకు మనశ్శాంతి ఉండదు సార్. ఏదో ఒకటి అలజడి క్రియేట్ అవ్వాలి సార్. ఒకటైతే క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజా ఆమోదం ప్రజల చేత ఆయన అంటే ఒక జాలి దయతో ఈయన మీద ఒక సింపతితో గతంలో డ్రామా ఆడారు కదా, అది కాదు. నేను ఇదే ఒక నిరంకుశ భావంతో నేను చంపేస్తానని గెలిపించండి అన్న ఉద్దేశంతో క్లియర్గా వెళ్తున్నట్టుగా అర్థమైపోతుంది. ఇది సక్సెస్ అవుతుందంటారా ఆయన ప్లాన్? అంటే ఇవాళ ప్రభుత్వం అప్రమత్తంగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కట్టడి చేయాలి, ఆ పర్యటనల బారి నుంచి అనుమతి ఇవ్వకూడదు, పోలీస్ అధికారుల బారి నుంచి ప్రజలను కాపాడాలి. ఎగ్జాక్ట్లీ సార్. ప్రజల ప్రాణాలతో పర్యటనలో ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయటం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్, ఒక ఛాలెంజ్ అనమాట. అతను చేస్తున్నాడు. అతను చట్టాన్ని పాటించాడు. అతనికి కోర్టులు అంటే లెక్క లేదు, చట్టం అంటే జమ లేదు, అసలు పోలీసులు అంటే బట్టలపు తీస్తా అంటాడు. ఇప్పుడు పోలీసులు మనం చూసాం గతంలో, సుబ్బారాయుడు 7 సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగన్ భార్య నుంచి ముందు ప్రజలను కాపాడటం దేవుడెరుగు, మీ పోలీసులను కాపాడుకోండి. ప్రవల్లికలాగా, జ్యోతిలాగా మళ్ళా రేపు కర్నూలులో మరో మహిళా పోలీస్ అధికారి ఇబ్బంది పడకూడదు. కరెక్ట్ సార్. అయితే మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో నవలూరు చెన్నారెడ్డి కూడా చనిపోయాడు సార్, మీరు చూసే ఉంటారు. ఆ ఫోన్ కన్వర్జేషన్ నిన్న బయటకు వచ్చింది. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వస్తుందని అడిగాడు, లేదండి మన వాళ్ళు చంపారు, మనోళ్ళే అని చెప్పిన తర్వాత ఇక ఫోన్ పెట్టేశాడు ఆయన, ఇంకేం మాట్లాడలేదు. ఒకవేళ అది కనుక చిన్న ఆరోపణ ఉండి అక్కడ కూడా వాళ్ళేవాడే కదా. ఫోన్ పెట్టేసినాక రామకృష్ణారెడ్డిని తిట్టాడా, వెంకటరామరెడ్డిని తిట్టాడా? ఎందుకంటే అట్లాంటివి ఎందుకు గెలిపావురా నాయన, నువ్వు ఈ ఫోన్ నాకెందుకు గెలిపావు, నాకు గాలి పోయింది. కరెక్టే కదా సార్. ఇప్పుడు భాస్కర్ రెడ్డితో ఫోన్లో కల్పించాడు రామకృష్ణారెడ్డి. అన్న భాస్కర్ రెడ్డి మాట్లాడతాడంటే, ఏం భాస్కర్ రెడ్డి సారీ ఏంటి ఎలా జరిగింది, చాలా బాధగా ఉంది ఏదో మాట్లాడుతూ, అన్న సొంత వాళ్లే చంపారన్న, అన్న మనోళ్లే చంపారన్న అంటే మనోళ్లతో ఎమ్మెల్యే చేయించాడా అన్నాడంట. అంటే అట్లన్న తిప్పటం ఏది ఆడితో చెప్పించాలని తాపత్రయం. కరెక్ట్ సార్. అవును. ఎమ్మెల్యేకి ఏం సంబంధం అన్న దీంతో, సొంత వాళ్ళే చంపారు, మనవాళ్లే చంపారు, మన పార్టీ వాళ్ళే చంపారంటే గప్చుప్, ఇంకేం లేదు, సారీ అని పెట్టేశాడంట. అవును సార్, కరెక్ట్. అంటే ఇవాళ వైసీపీ వాళ్ళనే చంపుకుంటున్న పరిస్థితుల్లో ఆ నింద తెలుగుదేశం మీదకి నెట్టేసి ఏదో రకంగా ఇవాళ మళ్ళా క్రియేట్ చేయాలి, ఏది అన్రెస్ట్ క్రియేట్ చేయాలి.
సివిల్ వార్ క్రియేట్ చేస్తున్నాడు, స్ట్రీట్ వార్ని ప్రోత్సహిస్తున్నాడు. మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడ? అంటే లా అండ్ ఆర్డర్ అతనే బ్రేక్ చేసి అతనే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబాకండి, పరిశ్రమలు పెట్టబాకండి, మళ్ళీ ఢిల్లీ పోయి ధర్నా చేస్తాడా? రేపొద్దున మళ్ళీ పెడతాడేమో. ఇప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఏది ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు 30 రోజులకి వెళ్ళిపోయి ధర్నా చేశాడు. రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. అంటే జగన్ ఇవాళ విసురుతున్న ఈ ఛాలెంజ్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీటప్ అవ్వాలి. పోలీస్ జగన్ ఎలా కట్టడి చేయాలి? ఓ పని చేయండి, ఆయనకు స్పెషల్ హెలికాప్టర్ పెట్టండి. ఏది ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏమని కోరుతున్నాడు? అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతాడు, ముఖ్యమంత్రికి ఎంత బందోబస్తు ఉందో అంత బందోబస్తు ఇయ్యండి అంటాడు. సరే, ముఖ్యమంత్రికి అలాగే ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నాడు కాబట్టి ఈయన కూడా పెట్టండి ఒక హెలికాప్టరు. జనం బయటపడతారు, వాళ్ళ ప్రాణాలన్నా దక్కుతాయి. ఏది ఇప్పుడు రేపొద్దున కర్నూలు వెళ్తున్నాడు కదా, గవర్నమెంటే ఆయన హెలికాప్టర్ ప్రొవైడ్ చేయండి. ఆయన ప్యాలెస్ తాడేపల్లిలో ఉంటే అక్కడ పెట్టండి, బెంగళూరులో ఉంటే అక్కడ పెట్టండి, లిఫ్ట్ చేయండి, తీసుకెళ్ళి ఆ కర్నూలు జైలు దగ్గర దించండి. జనం బతుకుతారు, ప్రజల ప్రాణాలన్నా దక్కుతాయి. సార్, పోలీసు వారు కూడా ఆలోచనలో పడ్డట్టుగా అర్థమవుతూ ఉంది. పోలీసులు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మాకు ఇబ్బందులు వస్తాయి అన్నట్టుగానే పర్మిషన్ ఇవ్వకూడని చోట పర్మిషన్లు ఇవ్వడం, ఆయా ఎవరైతే ఏ పర్యటనకైతే వెళ్ళాడో అక్కడ దేవరపల్లి కావచ్చు, ఇలాంటి పోలీసులు ఒక రకంగా స్తబ్దుగా ఉంటూ మాకెందుకు వచ్చిన గొడవ అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది సార్. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇవాళ అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా ఇవాళ సమాజం మీద పడుతున్నారు. ఒక ఆంబోతు అయితే కంట్రోల్ చేయొచ్చు, వందలు వేల ఆంబోతుల్ని ఇవాళ కట్టడి చేయటం అంటే ఇక్కడ పోలీసు ఒకటే బాధ్యత తీసుకోవటం కాదు, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ప్రజా సంఘాలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మొన్న డిఎస్సి, అసలు అక్కడ డిఎస్సిలో స్కామ్ లేదు కానీ స్కామ్ అంటాడు. అంటే మళ్ళీ ఇంకో డిఎస్సి జరగకుండా అడ్డుకోవాలని కుట్ర, ఉద్యోగాలు యువతకి దక్కకూడదని కుట్ర. ఆయన ఇవ్వడు, ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వడు. ఇప్పుడు అందుకనే అప్పుడే డిఎస్సి ఆందోళన అని చెప్పి మనం చూసాం, ర్యాలీలు అంటాడు, దీక్షలు అంటాడు, 74 రోజులుగా నా ఆందోళన సక్సెస్ అయినాయి అంటాడు. ఒక్క డిఎస్సి అభ్యర్థి అందులో లేడు. నిన్న కర్నూలు దగ్గర చూశారు, బురుజెక్కి ఆ టీచర్స్ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు అంటే వాళ్ళే తిరగబడ్డారు. ఇది మా కష్టంతో వచ్చిన ఉద్యోగం, ఇది మా ప్రతిభతో వచ్చిన ఉద్యోగం, అవమానించొద్దు, గుణపాఠం చెప్తామన్నారు. మేము క్లాసుల్లో పాఠాలే కాదురా నాయన, అవసరమైతే నాయకులకు కూడా గుణపాఠాలు చెబుతామన్నారు. అంటే మళ్ళా ఇంకో గుణపాఠం టీచర్లతో చెప్పించుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అంటే కర్నూలు అది ఒక హెచ్చరిక. ఇవాళ అక్కడ టీచర్లు తిరగబడ్డారు, నిన్న మార్కాపురంలో, గుంటూరులో, అన్ని చోట్ల బయటకు వస్తున్నారు. కరెక్ట్. ఇవాళ జనమే జగన్ని కట్టడి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇప్పటికైనా సరే బుద్ధి రాకపోతే, తెచ్చుకోకపోతే జనమే జగన్ ఇంటికి తాళ్ళు కడతారు. భూస్థాపితం రాజకీయంగా ప్రభుత్వం కట్టదు, పోలీసులు కట్టరు. ఆ రోజు చంద్రబాబు ఇంటికి జగన్మోహన్ రెడ్డి తాళ్ళు కట్టించాడు. చెలో ఆత్మకూరుకో ఏదో పిలిపిస్తే ఆయన బయలుదేరుతుంటే ఆయన బయటికి రానియకుండా పోలీసులతో చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టించాడు. ఇప్పుడు ప్రభుత్వం కట్టదు జగన్ ప్యాలెస్కి తాళ్ళు, పోలీసులు కట్టరు. ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు. జనమే జగన్ కొంపకి తాళ్ళు కట్టే రోజు దగ్గరలో ఉంది. ధన్యవాదాలు సార్. నమస్తే.